తెలుగు టాప్ హీరోల్లో రిచెస్ట్ పర్సన్ ఎవరంటే మురళీమోహన్ అంటారు, అది ఎంతవరకు తెలుసు? నాకు తెలిసినంత వరకు భారతదేశంలో సినిమా ఇండస్ట్రీలో రిచెస్ట్ పర్సన్ ఎవరు అంటే శోభన్ బాబు గారు. ఎందుకనంటే ఈ బిజినెస్ సంబంధించిందే ఇట్లా పోయిన తర్వాత డబ్బులని పోయిన తర్వాత తెలిసి చెప్పాయండి, సార్ మీరు చెప్పినట్టు అయిందండి, డబ్బులని పోయినాయండి బిజినెస్లో అన్న. నేను ఒక సిద్ధాంతం నమ్ముతున్నాను, నీకు చెప్తాను, నచ్చితే నువ్వు కూడా అది ఫాలో అవ్వాలి. ఏంటండి అన్న, ఈ ప్రపంచంలో 3 వంతులు సముద్రం ఉంది, ఒక్కొంతే నేల ఉంది. ఈ ఒక్కంతో నేలలో కూడా కొంత పర్వతాలు, మంచు పర్వతాలు ఉన్నాయి, అక్కడ నివసించలేరు. కొన్ని ఎడారులు ఉన్నాయి, వాటర్ ఉండదు, అక్కడ నివసించలేరు. ఇక నివసించడానికి ప్రదేశం ఉన్నది చాలా తక్కువ, 20% ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. ఈ 20%కి సంవత్సరం జనాభా విపరీతంగా పెరిగిపోతున్నారు ప్రపంచం మొత్తం మీద, మన దేశమే కాదు, అన్ని చోట్ల. రాబోయే రోజుల్లో జనం విపరీతంగా పెరిగిపోయి సైట్స్ తగ్గిపోతాయి. సో ల్యాండ్కి విపరీతం గిరాకీ వస్తుంది రాబోయే రోజుల్లో అని ఒక ఆలోచనతో నేను సంపాదించిన ప్రతి పైసా రియల్ ఎస్టేట్ మీద పెడుతున్నాను, మొత్తం ప్రాపర్టీస్ కొంటాను అన్నాడు. అప్పుడు నాకు అనిపించింది, అబ్బా వెరీ సింపుల్ చెప్పింది, అందరికీ తెలుసు సముద్రం ఎక్కువ ఉంటుంది, ఇది ఉండదు ఇది అనేది. కానీ దాన్ని ఒక ఆలోచనలో పెట్టుకొని ఇలా బిజినెస్ చేస్తే బాగుంటుందని ఆయన ప్రతి రూపాయి ల్యాండ్స్ మీద పెట్టాడు. అంటే ఆ రోజుల్లో ఎకరం 5,000 రూపాయలు పెట్టి కొన్న ఎకరం 50 కోట్లు అయింది. ఆ విధంగా చూసుకుంటే భారతదేశంలో అమితాబ్ బచ్చన్ కాదు, ఇంకోళ్ళు కాదు, హైయెస్ట్ రిచెస్ట్ పర్సన్ ఎవరంటే భారతదేశంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి శోభన్ బాబు గారు. దాన్ని ఫాలో అయ్యాను. అది చెప్పిన తర్వాత అది నాకు నచ్చింది. హైదరాబాద్ కూడా వచ్చాం కదా, బిజినెస్ చేద్దామని అనుకుంటే ఫ్రెండ్స్, నీలాంటి ఫ్రెండ్స్ అందరూ వచ్చేసి, మురళీమోహన్ గారు మీకు చాలా మంచి పేరు ఉంది, మీరు వచ్చి రియల్ ఎస్టేట్ లో కనుక దిగారు అంటే ఇది అందులో మోసాలు, రౌడీయిజంలు చాలా ఉంటాయండి, మీ మెంటాలిటీ కుదరదు, బ్యాడ్ డేమ్ వస్తాయండి. నేను ఒక మాట చెప్పాను, సార్ కాయిన్కి రూపాయికి ఒక పక్కే చూస్తున్నారు, నేను రెండో పక్క చూస్తున్నాను. మీరు బొరుసు చూస్తున్నారు, నేను బొమ్మను చూస్తున్నాను. ప్రతి వ్యక్తి కూడా నాకు అనేది ఒక ఇల్లు కావాలి, నా సొంత ఇల్లు. అది పూరి గుడిసి కావచ్చు, లేకపోతే డాబా కావచ్చు, మేడ కావచ్చు, భవతి కావచ్చు, ఇది నాది అని అనుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మోర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.